పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారి మంగళవారం పారాయణం. భక్తవత్సలుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతునికి ఉన్న అనేక గుణాల్లో ఒక గుణం భక్తవాత్సల్యం. విష్ణు స్వరూపమై మహారాష్ట్రానికి చెందిన వారికి ఆరాధ్య దైవమైన శ్రీ పాండురంగ విఠలుడు తన భక్తుల కోసం చివరకు సేవకునిగా కూడా నటించినట్లు మనం గ్రంథాల్లో చదువుకున్నాం. అలాగే పరమాత్మ స్వరూపము ఆయనకు అనుచరుడైన పట్నం బజారు బాబా కూడా వాత్సల్యంతో ఎందరో భక్తులను ఆదుకొని వారి కష్టాలను తొలగించారు. సర్దార్ కృష్ణారావు మాస్టర్ గారి అన్నయ్య విశ్వేశ్వరరావు గారు బ్యాంకులో ఉన్నతోద్యోగి, నిజాయితీపరుడు, ధర్మ మార్గావలంబి. కాని కొందరు అసూయాపరులు, స్వార్థపరులు ఆయన మీద కేసు వేశారు. తీర్పు రోజున ఆయన మాస్టర్ గారికి ఫోన్ చేసి, ఇవాళ 12 గంటలకు తీర్పు వస్తుంది, స్వామి దగ్గర చీటీ పెట్టి ప్రార్థన చెయ్యి అని కోరాడు. ఫలితంగా స్వామి దయ వలన కోర్టు వారు ఆయన నిజాయితీని గమనించి ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ఇక్కడ గ్రహించవలసింది ఏమిటంటే, గురువు అనుగ్రహం లేనప్పుడు, అనుగ్రహం ఉన్న కర్మబలంగా వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిజాయితీ పరులు, అమాయకులు కూడా అభాండాలకు గురి కావచ్చు. కానీ వారిని గురువు కాపాడతాడు. ఎందుకంటే ఆయన భక్తవత్సలుడు. కొందరు చెప్పిన ప్రకారం స్వామి పిచ్చివాడిలా అరుగుల మీద సమాధుల స్థలంలో కూర్చుని ఉండే రోజుల్లోనే విజయవాడ నుండి ఒక ధనిక మార్వాడి కుటుంబ సభ్యులు కారులో వచ్చి స్వామిని దర్శించుకునేవారు. వారు కారులో వచ్చేటప్పుడే ఒక వెండి బిందె నిండా నీళ్లు, వెండి పళ్ళెము, పట్టుబట్ట, పూజా సామాగ్రి, గంధము, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, కర్పూరం వెంట తెచ్చుకునేవారు. స్వామి పట్నం బజార్లో ఎక్కడ ఉన్నారో వెతికి పట్టుకుని ఆయన పవిత్ర పాదాలను వెండి పళ్ళెంలో ఉంచి శుభ్రంగా కడిగి పట్టుబట్టతో తుడిచి గంధం, పసుపు, విభూతి, కుంకుమలతో పూజించి హారతిచ్చి ఆ పళ్ళెంలోని పవిత్ర తీర్థాన్ని తమ తలలపై చల్లుకొని తాగేవారు. పూజించడం చూసి అడిగిన వారితో వారు చెప్పింది ఏమిటంటే, వారికి చాలా కాలం సంతానం లేక వ్యాపారం అభివృద్ధి చెందక బాధపడుతూ ఉండేవాడు. కానీ స్వామి ఆశీర్వాదంతో ఆయన చెప్పిన సమయానికే సంతానం కలిగి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందింది. ఆ కృతజ్ఞతాభావంతో, భక్తిభావంతో వారు అప్పుడప్పుడు వచ్చి పూజ చేసి వెళ్ళేవాడు. గుంటూరులో ఉండే స్వామి విజయవాడ మార్వాడీలకు ఎలా పరిచయమో, వారిని ఎప్పుడు ఎక్కడ ఆశీర్వదించారో ఆ వివరాలు మార్వాడి కుటుంబానికి, పట్నం బజారు బాబాకి, సర్వానికి మూలమైన పరమాత్మకు మాత్రమే తెలుసు. పట్నం బజారు బాబా భక్త వాత్సల్యం అలాంటిది. ఒకసారి స్వామి కృష్ణారావు మాస్టర్ గారితో నేల మీద ఒక ప్రదేశం చూపిస్తూ, అక్కడ సాయిబాబా నిలబడ్డారు, నమస్కరించు అన్నారు. తనకు అక్కడ ఎవరూ కనిపించకపోయినా స్వామి మీద నమ్మకంతో మాస్టర్ గారు నమస్కరించుకున్నారు. స్వామి అక్కడ ఉన్న మట్టిని ఒక కాగితంతో పొట్లం కట్టించి, దీన్ని భద్రంగా జేబులో పెట్టుకో అన్నారు. ఆ మరుసటి రోజు మాస్టర్ గారు ఎలక్షన్ డ్యూటీకి పిడుగురాళ్ళ వెళ్ళారు. అక్కడ గొడవలు జరిగి కొందరు దుండగులు కర్రలు, కత్తులతో, గొడ్డలతో పోలింగ్ బూత్ పైన దాడి చేసి బాంబులు కూడా వేశారు. అయినా స్వామికి నమస్కరించుకున్న మాస్టర్ గారు ఆయన దయ వలన 2 పార్టీల వారికి సర్ది చెప్పి పంపించగలిగారు. ఎవరికీ దెబ్బలు తగలకుండా స్వామి అందరినీ రక్షించారని అర్థం చేసుకోవాలి. శంకర శాస్త్రి అనే భక్తుని మేనమామ చనిపోయి 20 సంవత్సరాలైంది. ఆయన శంకర శాస్త్రిని పెంచి పెద్ద చేశారు. ఆయన అప్పుడప్పుడు అతనికి కళ్ళలో కనిపిస్తూ ఉండేవాడు. శంకర శాస్త్రికి తన మేనమామకు సద్గతి కలగలేదని అనిపించేది. ఒకరోజు స్వప్నంలో అతనికి మేనమామ కనిపించాడు.
తర్వాత స్వామి కూడా కనిపించారు. శంకర శాస్త్రి, స్వామి దయతో మా మేనమామ ఆత్మకు శాంతి చేకూర్చండి అని ప్రార్థించాడు. స్వామి అన్నారు, ఆయన నన్ను అడగలేదే అని. శంకర శాస్త్రి, స్వామి మీ భక్తుడినైనా నేను అడుగుతున్నాను కదా, నా కోసం చేయవచ్చు కదా అన్నాడు. స్వామి ఏమీ మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత సంవత్సరాలు గడిచినా వాళ్ళ మేనమామ ఆయనకు కనపడలేదు. అంటే స్వామి ఆ ఆత్మకు సద్గతి కలిగించారన్నమాట. తోట నరసింహారావు అనే భక్తుడు తన భార్య పేరు మీద వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారంలో నష్టం వచ్చి పొరపాటున బ్యాంకులో క్యాష్ లేకుండానే ఇద్దరికి చెక్కులు ఇచ్చాడు. ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. నరసింహారావు గారి భార్య కోర్టుకు పోబోయే ముందు, స్వామి ఇవాళ మా కేసు వాయిదా పడుతుందా అని అడుగుతూ ఉండేది. స్వామి అనేవారు, సరే సరే పడుతుంది అని. స్వామి దయ వలన ఆ రోజు జడ్జి గారు అవతల లాయరు సెలవు పెట్టి ఆ కేసు వాయిదా పడుతూ ఉండేది. స్వామి సమాధి చెందిన తర్వాత జడ్జిమెంట్ ముందు రోజున నరసింహారావు గారి దగ్గర డబ్బులు లేవు. కానీ ఒక భక్తుడు 5,000 రూపాయలు, ఆయన తాత్కాలికంగా పనిచేస్తున్న ఓనరు 10,000 రూపాయలు ఇచ్చారు. ఆయన ఆ డబ్బును కోర్టులో కడితే స్వామి దయ వలన కోర్టు వారు తప్పుడు చెక్కు ఇవ్వడాన్ని పొరపాటుగా పరిగణించి కేసును కొట్టివేశారు. శ్రీనివాసరావు గారనే పోలీస్ ఎస్ఐ గారికి పూర్వజన్మ కర్మ ఫలితంగా మనస్సు ప్రశాంతంగా ఉండేది కాదు. ఏదో వెలితిగా ఆందోళనగా ఉండేది. భూలక్ష్మి అనే భక్తురాలు ఆయన్ను స్వామి దగ్గరకు తీసుకువచ్చింది. ఆయన స్వామి పాదుకుల దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోగా ఆయనకు ప్రశాంతత లభించింది. అందుకని ఆయన ప్రతిరోజు అదొక విధిగా స్వామి దగ్గరకు వచ్చి నమస్కరించుకుని స్వామికి సాధ్యమైనంత సేవ చేసుకుంటూ ఉన్నారు. ఇంకా భూలక్ష్మి సంగతి చూద్దాం. పేదింటి పిల్ల అయి ఎన్నో కష్టాలు పడుతూ ఉన్న అమ్మాయి పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ కు వెళదామని తయారవుతూ ఉండేది. కొద్ది రోజుల్లో పరీక్ష ఉందనగా పరిగెత్తుతూ కాలు జారిపడి కాలు మెలికపడి దెబ్బ తగిలి నడవడానికే బాధపడుతూ ఉండేది. పరీక్షకు హాజరు కాలేమోనని భయపడుతూ ఉండేది. కానీ స్వామి తీర్థం తాగి నూనె రాసుకుని ఆయన మీద నమ్మకంతో పరీక్షకు వెళ్ళింది. ఆయన దయ వలన చక్కగా పరిగెత్తి ట్రైనింగ్కి సెలెక్ట్ అయి ట్రైనింగ్ పాస్ అయి గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంది. పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక భక్తురాలు ఒకరోజు స్వామి సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, స్వామి ఇక లేరు కదా, ఆయనను మళ్ళీ చూడలేను కదా అనుకుని ఎంతో బాధపడింది. ఆ రోజు రాత్రి ఆమెకు స్వప్నంలో స్వామి సమాధి మందిరం కనిపించింది. సమాధి నుండి వెలుగు వస్తూ ఉంది. ఆ అమ్మాయి రాత్రిని తొలగించి చూడగా సూర్యునిలాగా వెలిగిపోతూ స్వామి ధ్యానంలో కూర్చుని కనిపించారు. స్వామి భక్తవత్సలుడు కదా. తోట నరసింహారావు గారు, ఆయన భార్య, 3 కుమార్తెలు స్వామికి ఎంతో భక్తితో సేవలు చేస్తూ ఉండేవాళ్ళు. స్వామి సమాధి కాబోయే ముందు ఒక వింత జరిగింది. ఆ భక్తుడు ఏదో పని మీద జూన్ 1వ తేదీన మద్రాసుకు టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ వాళ్ళ ఓనరు వాళ్ళ వద్దులే 5వ తేదీన వెళ్ళు అన్నారు. 5వ తేదీన ఇప్పుడు వద్దులే 11వ తేదీన వెళ్ళండి అన్నారు. అదే రోజు స్వామి సమాధి చెందారు. 11వ తేదీ ఉదయం వాళ్ళ ఓనర్ దగ్గరకు వెళ్తే 2-3 రోజులు ఆగి రమ్మని ఫోన్ వచ్చింది. కాబట్టి తర్వాత వెళ్ళండి అన్నారు. ఫలితంగా ఆయనకు కూడా స్వామి సమాధి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. అలా స్వామి ఆయనపై దయ చూపించారు. మద్ది పార్థసారథి గారు అనే భక్తుడు ప్రతిరోజు స్వామికి తమ ఇంటి నుండి వండుకొని నైవేద్యం తెచ్చేవారు. ఆయన భార్య జయమ్మ ప్రతిరోజు ఉదయం వచ్చి స్వామికి అభిషేకం, పూజ చేసేవారు. ఒకరోజు ఆ భార్యాభర్తలు ఇద్దరు గురుస్థానం నుండి రాత్రి 11 గంటల సమయంలో స్కూటర్ మీద ఇంటికి వెళ్తున్నారు. స్కూటర్ హెడ్ లైట్ వెలగడం లేదు, కరెంటు లేదు, మబ్బు బట్టి చెమ్మ చీకటి ఏమీ కనిపించటం లేదు. వీధి మొదట్లో నడి రోడ్డులో నరకగా మిగిలి అడుగు ఎత్తున ఉండే స్తంభాన్ని స్కూటర్ ఢీకొట్టింది. ఆ స్తంభం సంగతి ఆయన మర్చిపోయారు.
స్కూటర్ ఆగిపోయింది. కానీ వారిలో ఎవరూ కింద పడలేదు. ఎవరికీ ఏమీ దెబ్బలు తగలలేదు. అంతా పట్నం బజారు బాబా దయ. ఒకరోజు పంచాగ్నుల వెంకటేశ్వర శర్మ అనే భక్తుడు లక్ష్మీపురంలో బండిపై వెళ్తూ ఉన్నాడు. వర్షం కురిసి బురదగా ఉంది. రోడ్డు మీద పైపు లైన్ల కోసం గోతులు తవ్వారు. ఏదో హడావుడిలో పరధ్యానంలో ఉన్న శర్మ బండి సరాసరి ఒక గోతిలోకి వెళ్ళిపోయింది. సాధారణంగా అయితే కాలో చెయ్యో విరిగి ఉండాల్సింది. అయితే పట్నం బజారు బాబా వారి దయ వలన అతనికి ఏ దెబ్బలు తగలలేదు. బండికి కూడా ఏమీ కాలేదు. దగ్గరలో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి శర్మను బండిని బయటకు లాగారు. ఏదో పెద్ద ప్రమాదం నుండి స్వామి నన్ను కాపాడారని అతను ఎంతగానో సంతోషించాడు. ఒకసారి రహమాన్ గారు బాపట్ల వెళ్ళి అక్కడ సాయిబాబా గుడిలో వారికి పట్నం బజారు బాబాను గురించి చెప్పాడు. అక్కడ ఒక భక్తురాలు, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, మా అమ్మాయికి పెళ్లి కూడా చేయాలి, ఒకసారి మీ స్వామిని దర్శించాలని ఉన్నది అని అడ్రస్ తీసుకుంది. ఆమె 2-3 సార్లు స్వామిని దర్శించి తన కష్టాలను చెప్పుకుంది. బాబా విని ఊరుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆమె కష్టాల నుండి బయటపడి చక్కగా పిల్ల పెళ్లి కుదిరి వివాహ శుభలేఖను స్వామికి ఇచ్చి నమస్కరించింది. ఇలా ఎందరో స్వామి దయ వలన తమ కష్టాల నుండి గట్టెక్కారు. ఒకరోజు రహమాన్ ఫిరోజ్ షా గారి ఆరాధనకు సత్తెనపల్లి వెళ్ళి వస్తానయ్యా అన్నాడు. వెంటనే స్వామి పైకి చూస్తూ 1/2 గంట సేపు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కాఫీ తెప్పించి వీరికి ఇచ్చారు. రమణ, ఇమాం, రహమాన్ ముగ్గురు సత్తెనపల్లి వెళ్ళారు. ఎంతో మంది ధనవంతులు, విరాళాలు ఇచ్చిన వారు దూరం నుండే దర్శించుకుని వెళ్తూ ఉన్నారు. అక్కడి వాలంటీర్లతో రహమాన్ అన్నారు, మేము గుంటూరు మస్తానయ్య దర్గా నుండి వస్తున్నాము అని. వెంటనే ఆశ్చర్యంగా రహమాన్ని గర్భగుడిలోకి తీసుకుని వెళ్ళి ఆయన విగ్రహాన్ని తాకే అవకాశం కల్పించారు. పీఠాధిపతితో మేము పట్నం బజారు బాబా దగ్గర నుండి వస్తున్నామని చెబితే పని ఒత్తిడిలో ఉండి కూడా వీళ్ళకి ప్రసాదం తెప్పించి ఇచ్చి, ఎప్పుడైనా విడి రోజుల్లో వస్తే మీ బాబా గారిని గురించి మాట్లాడుకుందాం రండి అని అన్నారు. చిరంజీవి మంజువాణి అనే అమ్మాయి ఎంఎస్సి పాస్ అయింది. ఆ అమ్మాయి పెళ్లికై తల్లిదండ్రులు చేస్తున్న ప్రయత్నాలు కలిసి రాలేదు. వాళ్ళకి తెలిసిన భజన సమాజం నాయకుడు ఆ అమ్మాయిని స్వామి దగ్గరకు తీసుకుని వచ్చాడు. వారెవరు స్వామిని ఏమీ అడగకుండానే, స్వామి పెళ్ళా, ఉగాదిలోపు పెళ్ళవుతుంది అన్నారు. చిన్నగా నవ్వుతూ మంచి సంబంధం వస్తుంది అన్నారు. మంచి జీతభత్యాలు గల ఒక రైల్వే జాబు హోల్డర్తో ఉగాదిలోపే ఆ అమ్మాయికి వివాహం జరిగి అత్తగారింటికి వెళ్ళింది. వెంకటేష్ బాబా, పార్వతి అనే దంపతులు శ్రీనగర్ 1వ లైన్లో ఉండేవారు. వివాహం జరిగి 17 సంవత్సరాలైనా వారికి సంతానం లేదు. స్వామి దగ్గరకు వస్తే స్వామి అన్నారు, మీ ఇంటి దగ్గరలో గల గుళ్ళో 40 రోజులు ప్రదక్షిణలు చేయండి అని. వారు స్వామి మీద నమ్మకంతో అలాగే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తే చక్కటి పిల్లలు పుట్టి సంతోషంగా ఉన్నారు. తోట నరసింహారావు గారి 3వ అమ్మాయి హారిక ఒకరోజు స్వామి దగ్గరకు వెళ్ళి మిక్చర్ పొట్లం తినమని ఇచ్చింది. కానీ స్వామి దాన్ని తినకుండా పక్కన పెట్టేశారు. ఆ అమ్మాయి ఎంతో బాధపడింది. ఆ రోజు రాత్రి స్వామి ఆ అమ్మాయి కల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెరుగన్నం తింటున్న ఆ అమ్మాయిని నాకు కూడా పెట్టు అన్నారు. ఆ అమ్మాయి ముద్దలు కల్పిస్తే ఆనందంగా తిన్నారు. స్వామి భక్తవత్సలుడు కదా. రమణ అనే భక్తుడికి స్వామి సమాధి చెందారే, ఆయన ఆత్మరూపంలో భూమి మీదే ఉన్నారా, గురుస్థానంలో ఉన్నారా, సమాధి మందిరంలో ఉన్నారా అనే సందేహం కలిగింది. స్వామి సర్వాంతర్యామని అతనికి అనిపించిన మానవ సహజమైన సందేహం ఉండేది. ఆ సందేహాన్ని నివృత్తి చేసేందుకు స్వామివారు స్వప్న సందేశం ఇచ్చారు. ఆయన భక్తవత్సలుడు కదా. రమణ స్వప్నంలో స్వామి పట్నం బజారులో టెలిఫోన్ స్తంభం దగ్గర కూర్చుని ఉన్నారు. లేత నీలం రంగు చొక్కా తొడుక్కొని అతను స్వామికి నమస్కరించుకుంటే స్వామివారు చేయి కిందకు చూపారు. క్రిందకు చూస్తే అక్కడ మరో లోకంలో పాతాళమై ఉండవచ్చు. ఇలాంటి పట్నం బజారు టెలిఫోన్ స్తంభమే ఉన్నాయి. అక్కడ కూడా స్తంభం కింద స్వామివారు పాదాల చెంత రమణ ఉన్నారు.
వెంటనే దృశ్యం మారిపోయి స్తంభం, స్వామి, రమణ చుట్టూ మేఘాలు అలుముకున్నాయి. అంటే స్వామి తాను భూమి మీద, పాతాళంలో, ఆకాశంలో అంతటా వ్యాపించి ఉన్నానని మౌనంగా బోధించారన్నమాట. డాక్టర్ ఆర్ కోటేశ్వరరావు గారనే ఆయన ఎందరో సాధువులను సేవించారు. ఆయనకు కొంత యోగ శక్తి ఉన్నది. ఒక యోగిని తమ ఇంట్లో ఉంచుకుని చాలా కాలం సేవించారు. ఆయన మిత్రుల సలహాపై పట్నం బజారు వచ్చి బ్రహ్మ సమాధి నిష్టలో ఉన్న స్వామిని దర్శించుకున్నారు. స్వామిని చూడగానే ఆయనకు సమయం వచ్చినప్పుడు నీకు సద్గురువు దొరుకుతాడులే అని వాళ్ళ నాన్నగారు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. స్వామి ఆయన్ని అడిగి దక్షిణ పుచ్చుకొని ఎప్పుడు వస్తారు అన్నారు. స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఆయనే భక్తులను అడిగి దక్షిణ పుచ్చుకొని మళ్ళీ ఎప్పుడు వస్తారు అని అడిగేవారు. స్వామి భక్త వాత్సల్యం అటువంటిది. ఈ యోగులు గంగానది లాంటి వాళ్ళు. గంగానదిలో ఎందరో స్నానాలు చేస్తూ ఉంటారు, ఈదుతూ ఉంటారు, పడవల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. కానీ వీరందరికీ పవిత్ర గంగానదిని గురించిన చాలా కొద్దిగానే తెలిసి ఉంటుంది. అలాగే యోగులను గురించి కూడా చాలా కొద్దిగానే తెలుసుకోగలం. అది కూడా వారి అనుగ్రహం ఎంత ఉంటే అంత మాత్రమే. మంగళవారం పారాయణం సంపూర్ణం. శ్రీ గురు ప్రార్థన. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండం మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చైతన్యం శాశ్వతం శాంతం మాయాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానశక్తి స్వరూపాయ కామితార్థ ప్రదాయనే భుక్తి ముక్తి ప్రదాత్రే చ తస్మై శ్రీ గురవే నమః. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితే గురుః గురుర్విశ్వం అచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. మంగళహారతి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వే జనాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారి పారాయణం చేయాలంటే బుధవారం పారాయణం ప్రారంభించి మంగళవారంతో ముగించాలి. పట్నం బజారు శ్రీ రామస్వామి బాబా వారి పారాయణం వీడియోలు హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్టులో ఉన్నాయి. వాటిని వీక్షించగలరు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.